బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో ఎన్టీ రామారావు గారు లాంటి ఒక వ్యక్తి ఏ యుగానికో ఒక్కడ పుడతాడండి. యుగ పురుషుడు డెఫినెట్గా యుగ పురుషుడు అనే సినిమా కూడా టైటిల్తో సినిమా కూడా తీశారు కదా సార్. ఆయనతో. ఎన్టీ రామారావు గారితో నాకు ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారితో పడిందండి. సార్ విశ్వనాథ్ గారిని కలిస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పరిచయం చేశారు నన్ను. పరిచయం చేస్తే అకౌంటెంట్స్ సెట్ అకౌంటెంట్స్ కావాలంటే రేపటి నుంచే వచ్చే అన్నారు. అని అంటే సెట్ అకౌంటెంట్స్ అంటే కూడా తెలియదు నాకు అప్పుడు, సార్ బిగినింగ్ కదా. అవునవును. సరే సెట్ అకౌంటెంట్స్కి రమ్మన్నాడు. ఆ సెట్ ఎక్కడ ఉంటుంది, అది ఏ స్టూడియోలో ఉంటుంది, ఎలా వెళ్ళాలి ఏమి తెలీదు. తర్వాత కాస్త పక్కన రూమ్లో సీనియర్స్ ఉంటే వాళ్ళని అడిగితే విశ్వనాథ్ గారి సినిమా అంటే వీణ స్టూడియోలో జరుగుతుందని చెప్పారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్న డ్రెస్సుల్లో ఒక మంచి డ్రెస్ వేసుకొని నున్నగా తలకు నూనె పెట్టుకుని అక్కడి నుంచి రంగరాజపురం నుంచి తేరంపేట నడుచుకుంటూ వెళ్ళారండి. సార్ దగ్గర దగ్గర ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. లోపలికి వెళ్తే అంతా ఎస్ఎస్ఆర్ కెమెరామెన్, నిండు దంపతుల షూటింగు. అప్పటికి అందరూ చంద్రమోహను, తర్వాత లక్ష్మి, రమాప్రభ, రాజబాబు, కైకాల సత్యనారాయణ అందరూ ఉన్నారండి. ఇంతలోకి ఎన్టీ రామారావు గారు కార్లో దిగారు, వస్తున్నారు. వస్తుంటే అందరూ లేచి అలర్ట్ అయిపోయి నిల్చున్నారు. ఎన్టీ రామారావు గారు సెట్లోకి వస్తూ ఉంటే ఏదో ఒక దైవాంశ సంభూతులు వస్తున్న ఒక ఫీలింగ్. నేను ఫస్ట్ టైం ఆయన చూడటం, రాముడిగా కృష్ణుడిగా చూశాం కదా. అప్పటికే చక్కగా తెల్ల పంచ, తెల్ల లాల్చి వేసుకొని ధవళకాంతుల్లో దగదగ మెరిసిపోతున్నాడు ఆయన. ఆయన మెరిసిపోయాడో లేదో అది పక్కన పెట్టండి, నేను మెరిసిపోతున్నాను ఆయన్ని చూస్తూ అనుభూతి చెందడం. అనుభూతి. సరే కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత సావిత్రి, రామారావు గారు వాళ్ళిద్దరికీ ఒక షాట్ అరేంజ్ చేశారు. ఒక చెట్టు, ఆ చెట్టు ముందు ఒక చిన్న దిమ్మె, ఆ దిమ్మె మీద ఇద్దరే కూర్చోవడానికి స్పేస్ ఉంది. విశ్వనాథ్ గారు షాట్ చెప్పారు, ఎస్ఎస్ఆర్ గారు షాట్ అరేంజ్ చేశారు. దిమ్మెలో లెఫ్ట్ సైడ్నేమో సావిత్రి గారు కూర్చుంటారు, ఈ పక్క స్పేస్లో రైట్ సైడ్ ఉన్న స్పేస్లో ఎన్టీ రామారావు గారు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరు సంభాషణ ఏదో డైలాగ్ ఉంది, అది షాట్. సరే రిహార్సల్ చేశారండి. రిహార్సల్ చేసి టేక్ అని అన్నాడు విశ్వనాథ్ గారు. బ్రదర్ టేక్ చేద్దామంటే ఓకే బ్రదర్ టేక్ చేద్దామన్నారు రామారావు గారు. అంటూ బ్రదర్ టేక్లో మసాలా వేస్తామండి అన్నారు రామారావు గారు. ఓకే బ్రదర్ అన్నాడు విశ్వనాథ్ గారు. ఆయన వచ్చి కూర్చోవటానికి ముందు ఇలాగాని సావిత్రిని ఇట్ట అన్నాడు. అనేసరికి ఆ దెమ్మ మీద నుంచి సావిత్రి గారు కింద పడిపోయింది. ఎస్ఎస్ఆర్ గారు కెమెరామెన్ సావిత్రి ఏది అని అంటున్నాడు కెమెరాలో నుంచి చూసి. అంటే అనుకోకుండా జరిగినటువంటి మసాలా వేయటం అంటే ఆయన ఏదో గమ్మత్తు చేస్తాడని అనమాట. సరే మళ్ళీ కూర్చోబెట్టి ఆ మసాలా కాస్త రేంజ్ తగ్గించి మళ్ళా రామారావు గారు వచ్చి ఆవిడ పక్కన కూర్చొని డైలాగులు చెప్పారు. అదొక షాట్ అయిపోయింది. ఇది మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సార్. సో తర్వాత షాట్లు తీస్తున్నారండి. షాట్లు తీస్తూ ఉంటే 11 గంటలకి, అది ఎస్విఎస్ ఫిలిమ్స్, మిద్దే జగన్నాథరావు గారు ప్రొడ్యూసరు సార్. ఆయన వచ్చి 11 గంటలకి రామారావు గారి దగ్గరికి వచ్చి, అప్పుడు పెద్ద ఆయన అనేవాళ్ళం, రామారావు గారు అనేవాళ్ళం కాదు, పెద్ద ఆయన అనేవాళ్ళం. ఇప్పుడంటే రామారావు గారు అంటున్నాం అనుకోండి, అయ్యా మరి మధ్యాహ్నం లంచ్కి ఏం చేయమంటారు అని అడిగాడు ఆయన. 11 గంటలకు వచ్చి ఆయన అడుగుతారంట. అడిగితే ఆయన మెనూ చెప్తాడు ఏ కూర వండాలని. ఓకే. మిద్దే జగన్నాథరావు గారి ఇంట్లో అద్భుతంగా వంటలు చేస్తారు. శ్రీనారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ ఇంట్లోనే భోంచేస్తారు. రామారావు గారు బ్రదర్ అని ఆలోచించి, బ్రదర్ చింత చిగురు మాంసం వండించండి అని అన్నారు. అనేసరికి అలాగేనండి అని చెప్పి మిద్దె జగన్నాథరావు గారు వెళ్ళారు. అది అన్సీజన్, చింత చిగురు దొరకదు. చింత చిగురు కోసం మెడ్రాస్ అవుట్స్కట్స్కి 4 జీపీలు వెళ్ళేయండి.
అంటే ఆ రోజుల్లో ఆయన మాట వేదం. వేదం. ఆ, ఆ. రోజు 11 గంటలకు వచ్చి ఆయన మెనూ అడగాలి నిర్మాతలు. నిర్మాతలు. ఉమ్. ఆ ఫుడ్ తెచ్చి రెడీ చేస్తారనమాట. వేడి వేడిగా హాట్ బాక్స్లో తెచ్చి పెడతారు. ఉమ్. ఆయన తినగా ఏదైనా మిగిలితే మా బట్టోళ్ళకి వేస్తారనమాట, తలాకేస్తారు. ఆ. సరే వెళ్ళారండి. మొత్తానికి ఎక్కడో మరి చింత చిగురు చింతాకు ఏదో తీసుకొచ్చారు, చక్కగా వండారు. వండి ఆ కూర తీసుకొచ్చి అప్పటికి 1 గంట బ్రేక్ అయితే ఎన్టీ రామారావు గారు తినేసే వరకు కాస్త ఆగండి. సరే మేము కాసేపు ఆగాం. ఇంతలోకి ఎన్టీ రామారావు గారు తినేశారు. తినేసిన తర్వాత ఆ చింత చిగురు మాంసం కూర మా వరకు వచ్చింది. ఉమ్. ముందేమో అసోసియేట్ డైరెక్టర్ కూర్చున్నాడు, తర్వాత అసోసియేట్ కెమెరామెన్ కూర్చున్నాడు, తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చున్నాడు, లాస్ట్లో నేను కూర్చున్నాను. నేను అప్రెంటిస్ని కదా. సరే ఆ కూర అందరికీ వడ్డించారండి. ఆఖరికి నాకు వచ్చేసరికి ముక్కలేదు, ఇంత ఇగురు పడింది. మొక్కలేదో ఆకొచ్చింది. అనంటే ఓహో నేను అప్రెంటిస్ కాబట్టి నాకు ముక్కబడలేదు, అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత ముక్కబడుద్ది అని అనుకుని ఆ రోజు ఆ విధంగా షూటింగ్ అయిపోయింది. ఆ రోజంతా సావిత్రిని చూడటం, రామారావు గారిని చూడటం, తర్వాత లక్ష్మి, చంద్రమోహన్, కైకారి సత్యనారాయణ వీళ్ళంతా. తర్వాత నేను విశ్వనాథ్ గారితో శోభన్ బాబు సినిమాలు వరుసగా పనిచేయడం జరిగింది. చెల్లెలి కాపురం కానీ, కాలం మారింది కానీ, తర్వాత మధ్యలో కృష్ణ గారి సినిమా నేరవ శిక్ష, అలా చేసుకుంటూ వచ్చా. మళ్ళీ ఎప్పుడైనా రామారావు గారి సినిమా ఒకటి చేద్దామనేటటువంటి ఉద్దేశం ఉండేది. అయితే చిన్ననాటి స్నేహితులు సినిమా జరుగుతూ ఉంటే అప్పటికి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా మనకి. అవును. అప్పుడు చిన్ననాటి స్నేహితులు జరుగుతూ ఉంటే నేను ఆ సినిమాకి పనిచేయకపోయినా షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని. విశ్వనాథ్ గారే కదా కాబట్టి వెళ్తూ ఉండేవాడిని. వెళ్ళేసరికి ఏవిఎం స్టూడియోలోనండి అందరూ కూర్చున్నారు. రామారావు గారు వచ్చారు. రామారావు గారు వస్తే ఆయనకు ఒక చైరు, దాని మీద పెద్ద టర్కీ టవల్, వైట్ టర్కీ టవలు వేశారు. వేసిన తర్వాత టిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత 11 o'clockకి మళ్ళీ ఫ్లోర్ బయటకు వచ్చారు ఆయన. అప్పుడు ఫ్లోర్ చక్కగా కుర్చీలు వేసుకొని చెట్టు కింద ఫ్లోర్ బయట కూర్చోటమే. ఈ క్యారవాన్లో ఏమేమి లేవు అప్పుడు. సో రామారావు గారు కూర్చుంటే ఆయన ముందు ఒక టీపాయ్ పెట్టారు. టీపాయ్ పెట్టిన తర్వాత వరుసగా అటు 3-4 చైర్లు, ఇటు 3 సార్లు రాజుగారి దర్బార్ లాగా ఉందన్నమాట. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కూర్చున్నారు. ఆయన మధ్యన కూర్చున్నాడు. టీపాయ్ పెట్టారు. ప్రొడక్షన్ మేనేజరు ఎన్టీ రామారావు గారికి ఇష్టమని కేజీ జీడిపప్పు మిఠాయి, ఓకే, 1 కేజీ జీడిపప్పు మిఠాయి తీసుకువెళ్తుంటే ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తీసుకుని నేను తీసుకెళ్తాను దేవని అది తీసుకొచ్చి పెట్టాడండి. అప్పుడు రామారావు గారిది ఏంటి స్వింగింగ్ చైర్ అనమాట. సో ఆ కేజీ జీడిపప్పు, గుండు జీడిపప్పు ఊటీలో ఉంటుంది జీడిపప్పు, గుండు జీడిపప్పు, ఆ పప్పుతో తయారు చేసినటువంటి జీడిపప్పు మిఠాయి అనమాట. కేజీ జీడిపప్పు ఆ కుప్పలా పెడితే రామారావు గారు ఇలా ముందుకొచ్చి ఇట్లా తీసుకొని నోట్లో వేసుకొని వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చేసరికి ఇది లోపల క్రష్ అయిపోయేది. మళ్ళీ వచ్చి గుప్పుడు తీసుకొని అట్లా తింటే బ్రదర్ తీసుకోండి ఎవరు తీసుకుంటారు? అలాగా నేను కళ్ళారా చూశానండి. ఆ కేజీ జీడిపప్పు మిఠాయి అసలు 1 పావు గంటలో తినేసాడండి ఆయన రామారావు గారు. అసలు ఆ తిండి ఏమిటో, అంత తిండి తినేవాడా ఎన్టీ రామారావు గారు. బిగినింగ్ స్టేజ్లో వాహిని స్టూడియోలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ జీతాలకు పనిచేసేవాళ్ళు కదా. అప్పుడు ఆ జీతాలకు పనిచేసేటప్పుడు రామారావు గారు వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి వాహిని స్టూడియోలో ఫైట్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు వీళ్ళకి ఇచ్చే టిఫిన్ ఏంటి? 2 ఇడ్లీ వడ టిఫిను. ఈయనేమో ఫైట్ అదంతా ప్రాక్టీస్ చేసేవాడంట. ఈయనకి 2 ఇడ్లీ వడ చాలట్లేదు. కేజీ జీడిపప్పు తినడానికి 2 ఇడ్లీ వడ ఏం సరిపోతుందండి. ఒకసారి ఫైట్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ చిన్న ఏంటి చెప్పండి అన్న.
నేను ఫైట్ ప్రాక్టీస్ చేస్తానండి, నాకు ఆకలి ఎక్కువ, 2 ఇడ్లీ వాడ చాలట్లేదండి అని అంటే అప్పుడు ఈయన ఎక్స్ట్రా టిఫిన్ గ్రాంట్ చేశారు ఆయనకి. సో ఆ విధంగా ఉండేది. అంటే చాలా మంది మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆ, ఎన్టీఆర్ గారు అలా తిన్నారు ఇలా తిన్నారు చూసిన ఎక్స్పీరియన్స్ తో చెప్తారు. అవును. కానీ ఆయన అలాగే కడుపు మార్చుకొని ఎదిగారు కదా. కడుపు మార్చుకోవటం ఏంటండి, రాముడు కృష్ణుడు వేషాలు వేసేటప్పుడు ఆయన నిమ్మకాయ నీళ్ళే తాగుతాడు.